కేజే యేసుదాస్ పేరును వినగానే సంగీత ప్రియుల హృదయాలు ఆహ్లాదంతో నిండిపోతాయి. తన గానం ద్వారా కోట్లాది మందిని మంత్రముగ్ధులను చేసిన ఈ గాన గాంధర్వుడు భక్తి గీతాలకు ప్రాణం పోశాడు. కేవలం వినోదం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అనుభూతిని కూడా పంచే ఆయన పాటలు పలు భాషల్లో తరతమ జనుల హృదయాలను గెలుచుకున్నాయి. ఆయనే గాన గాంధర్వుడు యేసుదాస్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. కేజే యేసుదాస్ సంగీత ప్రపంచంలోనే కాకుండా ఆధ్యాత్మిక రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. 1940 జనవరి 10న కేరళలో జన్మించిన ఆయన చిన్నతనం నుండి కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. ఆయన తండ్రి సెబాస్టియన్ ఒక ప్రముఖ సంగీతకారుడు. ఆయన ప్రోత్సాహంతో యేసుదాస్ సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నారు. యేసుదాస్ అనేక భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా పాటలు పాడారు. మలయాళ సినిమాల్లో తన గానంతో పేరు పొందిన ఆయన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ వంటి భాషల్లోనూ అసంఖ్యాక గీతాలను ఆలపించారు. 50,000కి పైగా పాటలు పాడిన యేసుదాస్ కర్ణాటక సంగీతం నుంచి సినీ గీతాల వరకు విభిన్న శైలులను కలగలిపి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన పాటలు గాన పాఠశాలల్లో నేర్చుకునే విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయి. ఇక యేసుదాస్ శ్రీ అయ్యప్ప స్వామిపై అపారమైన భక్తిని కలిగి ఉన్నారు. ఆయన భక్తి గీతాలు, ముఖ్యంగా అయ్యప్ప భక్తి గీతాలు భక్తుల హృదయాలను హత్తుకుంటాయి. హరివరాసన అనే అయ్యప్ప స్వామి గీతాన్ని ఆయన పాడిన తీరు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపుతుంది. ఆయన అయ్యప్ప స్వామి ఆలయానికి తరచుగా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తి గీతాల ద్వారా ఆయన భక్తుల్లో భక్తి భావనలను పెంచడానికి విశేష కృషి చేశారు. యేసుదాస్ తన గాన నైపుణ్యానికి అనేక జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పురస్కారాలను పొందారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి భారత ప్రభుత్వ అత్యున్నత అవార్డులు లభించాయి. 8 సార్లు జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు కూడా పొందారు. హరివరాసనం స్వామి విశ్వమోహనం. యేసుదాస్ సంగీతం కేవలం వినోదం కోసం కాదు, భక్తి, ఆధ్యాత్మికతతో సమ్మిళితమైన జీవితమని ఆయన నమ్మకం. ఆయన పాడే భజన, కీర్తనలు భక్తుల మనసుల్లో శాంతిని కలిగిస్తాయి. అయ్యప్ప భక్తితో పాటు కృష్ణ, రామ, శివభక్తి గీతాలపైన ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారు. హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం. యేసుదాస్ గానం మాత్రమే కాదు, ఆయన జీవిత విధానం కూడా స్ఫూర్తిదాయకం. భక్తి, సంగీతం రెండింటినీ మిళితంగా జీవితానికి ఒక ఉదాత్త మార్గంగా తీర్చిదిద్దిన అద్భుతమైన వ్యక్తిత్వం ఆయనది. హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే.